హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 55. భర్త ఒడిలో తల పెట్టుకొని అలా మూవీ చూస్తూ భర్తతో మాట్లాడుతూ తనకి తెలియకుండానే హాయిగా పడుకుండిపోయింది మాయా. భార్యకి జో కొడుతూ తను నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటూ ఉన్నాడు రిషి. ఇక రాత్రి అవుతుండగా అప్పుడు నిద్ర లేచింది మాయా. తను లేచి చూసేసరికి రిషి ఒడిలో పడుకొని ఉండటం చూసి, అయ్యో, ఇంతసేపు ఇలాగే పడుకుండిపోయానా ముద్దులాగా, పాపం బావా అనుకుంటూ రిషిని నిద్ర లేపింది. రిషి నిద్ర మత్తులో అలా సోఫాలోనే పడుకుండిపోయాడు సరిగ్గా. ఇక లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసే పనిలో పడింది మాయా. ఈ బావ వల్ల ఈరోజు అసలే పని అవ్వలేదు నాకు అనుకుంటూ అంతలో తనలో తానే సిగ్గుపడుతూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి భర్త కోసం టిఫిన్ చేయడం మొదలుపెట్టింది. ఇక టిఫిన్ రెడీ అయ్యాక అప్పుడు భర్తని నిద్ర లేపింది. హా, చాలా హాయిగా నిద్ర పట్టేసింది బంగారం, దా కూర్చో అంటూ భార్యని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు రిషి. లేచి ఫేస్ వాష్ చేసుకొని రా బావా, టిఫిన్ పెడతాను అంది మాయ భర్త వైపు చూస్తూ. అప్పుడు చూశాడు టైం. ఆల్మోస్ట్ 9:30 అవ్వడంతో, ఏంటే అప్పుడే సాటర్డే అయిపోయిందా, రేపు ఒక్కరోజు బ్యాలెన్స్, ఇక రేపు కూడా ఇలాగే అంటున్న భర్త వైపు సీరియస్గా చూసింది మాయా. ఇదిగో, ముందే బెటర్ అనిపిస్తుంది, ఇప్పుడు అస్సలు వదలడం లేదు. అవును మరి, నా పెళ్ళాం ప్రేమ రుచి చూసిన తర్వాత అస్సలు వదలబుద్ధి కావట్లేదు, ఏం చేయను, మొత్తం మాయ చేస్తుంది నా ముద్దుల మాయ అన్నాడు రిషి. పో బావా అంటూ భర్తని దూరం చూసి లేచి కిచెన్లోకి వెళ్ళిపోయింది మాయ. రిషి కూడా ఫేస్ వాష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళాడు. అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది మాయ. భార్యకి హెల్ప్ చేస్తూ తన పనిని కాస్త తగ్గిస్తూ ఉన్నాడు రిషి. ఇక ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ తినేశారు. ఎక్కడికైనా బయటకెళ్దామా అడిగాడు రిషి. ఎక్కడికి అడిగింది మాయ డౌట్గా. యాక్చువల్గా నేను నిన్ను తీసుకొని నెక్స్ట్ వీక్ హనీమూన్కి పోదాం అనుకున్నా, కానీ మీ అన్నగాడు పోతున్నాడు, అందుకే ఒక 2 వీక్స్ వాయిదా పడింది అన్నాడు రిషి. ఏంటి, అన్నయ్య వదిన హనీమూన్కి వెళ్తున్నారా, సూపర్ అయితే అంది మాయ. మీ అన్న వదిన వెళ్తుంటే నువ్వెందుకే అంత సూపర్ అంటున్నావు? అంటే అప్పుడు నీకు కొంచెం పని ఎక్కువ పెరుగుతుంది కదా, నేను ప్రశాంతంగా పడుకుందామని అంది మాయ నవ్వు ఆపుకుంటూ. చా, ఎంత పనైనా ఈ పనిలోకి వచ్చేసరికి మొత్తం అంతా ఫ్రీ చేసేసుకుంటాను మేడం, మీరు అలాంటి ఆశలేం పెట్టుకోకండి అన్నాడు. పో బావా, అయినా నేనేమి నీతో పాటు హనీమూన్కి రాను అంది మాయ మూతి తిప్పుతూ. ఎందుకు రావే అడిగాడు రిషి అయోమయంగా. నువ్వు నన్ను అడుగుతున్నావా బావా, నిన్ను ఇంట్లోనే తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు అంటే ఇంకా హనీమూన్ అంట. ఒకటి చెప్పు, మనకి ఇలా అయినా హనీమూన్ అయినా ఏంటే తేడా? ఇక్కడైనా మన ఇద్దరమే, అక్కడైనా మన ఇద్దరమే, మనకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అడిగాడు రిషి. అదే మరి, అయ్యగారిని చూస్తుంటే సిగ్గేస్తుంది. ఆ మాటకి నవ్వుకుంటూ, సర్లే ఒక 2 డేస్ నేను ఫ్రీగా వదిలేస్తున్నా, నీకోసం నేను త్యాగమూర్తిని అయిపోతాను అన్నాడు రిషి డ్రామాటిక్గా. భర్త పనులకి నవ్వుకుంటూ, చాలు చాలు, ఎక్కువ అవుతుంది చాలా ఇప్పటికే అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాయా. ఇక్కడ నెక్స్ట్ డే తమ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేస్తుంది మిథున. ఓయ్, ఈ కవర్ కూడా పెట్టవే అంటూ భార్య చేతికి ఒక కవర్ ఇచ్చాడు యశ్వంత్. ఏంటి యష్ ఇవి అంటూ ఓపెన్ చేయబోయింది. ఇక్కడ ఓపెన్ చేయొద్దు, ఇక్కడ అస్సలు ఓపెన్ చేయొద్దు, అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేయొచ్చు, ముందు లోపల పెట్టే అన్నాడు యశ్వంత్. అబ్బా, అలా కాదు, చెప్తేనే కదా నాకు తెలుస్తుంది, చెప్పు యష్, ఏముంది కవర్లో, ఏదో డ్రెస్లా ఉంది, నీకోసమే స్పెషల్గా నేను తీసుకున్న డ్రెస్, అక్కడ ఓపెన్ చేయొచ్చు, ఇక్కడ అస్సలు ఓపెన్ చేయకు, అస్సలు బాగోట్లేదంటే అక్కడ ప్లాన్ చేసుకున్న పనులన్నీ ఇక్కడే అయిపోతాయి అన్నాడు యశ్వంత్. భర్త వైపు అనుమానంగా చూస్తూ ఆ కవర్ కూడా ప్యాక్ చేసేసింది. భార్య వైపు నవ్వుకుంటూ చూస్తూ ఉన్నాడు యశ్వంత్.
ఇప్పుడు అయ్యగారికి అంత నవ్వెందుకొస్తుందో తెలుసుకోవచ్చా? అడిగింది మిథున. అంటే నవ్వు రావడం కూడా తప్పేనా బంగారం? అడిగాడు యశ్వంత్. నవ్వు రావడం తప్పు అని ఎవరు అనరు సార్. కాకపోతే మీరు ఒక్కొక్కసారి నవ్వుతారు చూడండి. ఆ నవ్విన విధానానికి డౌట్ కొడుతుంది. అంది మిథున నవ్వుకుంటూ. ఏం లేదు, అక్కడికి వెళ్ళాక మా ఆవిడతో కొన్ని కొన్ని పనులు ఊహించుకుంటున్నా. అవి ఊహించుకుంటే నవ్వొస్తుంది అన్నాడు యశ్వంత్ భార్య మెడ మీద ముక్కుతో రాస్తూ. ఇదిగో సైలెంట్గా ఉండమని చెప్తున్నాను నీకు, అడిగింది మిథున భర్త వైపు చూస్తూ. అది తప్ప ఇంకేదైనా చెప్పవే, చేస్తాను అన్నాడు యశ్వంత్. రేపు ఉదయం సియాని తీసుకొని వెళ్ళాలి. ఆ విషయం నువ్వే నీ చెల్లికి చెప్పు. నాకు చెప్పడం అవ్వలేదు. ముందు వెళ్ళి ఆ పని చూడు. ఇప్పుడు నీకొక పని చెప్పాను కదా అంటూ భర్తని బయటికి తోసేసింది మిథున. భార్య చేసిన పనికి నవ్వుకుంటూ అక్కడి నుంచి చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు యశ్వంత్. అన్నయ్య నువ్వా, రా అన్నయ్య అంటూ అన్నయ్యని తన రూంలోకి రమ్మని పిలిచింది సియా. సియా, నీతో మాట్లాడాలిరా అన్నాడు యశ్వంత్. చెప్పన్నయ్య. వదిన నీకు చెప్పిందా అడిగింది సియా తలదించుకొని. ఇందులో నువ్వు తలదించుకోవడానికి ఏముంది సియా? తప్పు చేసింది వాడు. వాడే ఏ భయం లేకుండా హ్యాపీగా దర్జాగా బయట తిరుగుతుంటే నువ్వు మాత్రం ఎందుకు భయపడాలి? అసలు నీ మీద నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? అసలు చచ్చిపోయే అంత తప్పు ఏం జరిగిందిరా? వాడు నీ జీవితాన్ని నాశనం చేశాడు. అందులో నీ తప్పే ఉంది. నువ్వు వాడిని మంచివాడు అనుకొని ప్రేమించావు. అందులో కూడా నీ తప్పు లేదు. మొత్తం తప్పులు చేసింది వాడు. కనీసం నువ్వు చనిపోయావు అన్న వార్త తెలిసిన తర్వాత కూడా చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు వాడికి. ఆ క్షణం అనిపించింది వాడికి ఎంత నరకం పెట్టాలి అంటే వాడి ఇంకొక 10 జన్మలు ఎత్తినా కూడా దాని గురించి భయం ఉండాలి అన్నాడు యశ్వంత్. అన్నయ్య, నేనే వాడికి శిక్ష వేయాలి అంది సియా. మీ వదిన నాకు అంతా చెప్పింది. నేను ఆ విషయం మాట్లాడడానికే వచ్చా. రేపు ఉదయం మనం వెళ్దాం, సరేనా అన్నాడు యష్. సరే అన్నయ్య అంటూ కొంచెంసేపు అన్నయ్యతో మాట్లాడి ఇక అన్నయ్య తన రూంలోకి వెళ్ళిపోవడంతో అప్పుడు నిద్రలోకి జారుకుంది సియా ప్రశాంతంగా. ఇక్కడ రూంలోకి వచ్చేసరికి మిథున అప్పటికే బట్టలు అన్నీ ప్యాక్ చేసేసి సూట్ కేస్ పక్కన పెట్టేసి హాయిగా స్లీప్ వేసేసింది. రాక్షసికి నేనంటే అస్సలు భయం లేకుండా పోతుంది. అరే, మొగుడు వస్తాడు, వాడి గురించి వెయిట్ చేయాలి అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు కాదే, తర్వాత చెప్తాను ఈ పని అనుకుంటూ నవ్వుకొని అక్కడి నుంచి భార్య పక్కకు చేరిపోయి తన నడుము చుట్టూ చేతులు వేసి హాయిగా పడుకున్నాడు యశ్వంత్. మిథున కూడా యశ్వంత్ చుట్టూలో చేతులు వేసి భర్తకి దగ్గరగా జరిగిపోయి అప్పుడు హాయిగా ప్రశాంతంగా పడుకుండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత చెల్లెల్ని తీసుకొని శశాంక్ దగ్గరికి వెళ్ళాడు యశ్వంత్. శశాంక్ అప్పటికే బక్క చిక్కిపోయి ఎముకల గూడులాగా పీనుగులాగా తయారయ్యాడు. ఫేస్లో చావు కళ స్పష్టంగా కనిపిస్తుంది. 2 క్షణాలు శశాంక్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది సియా. సియాని అక్కడ చూసిన శశాంక్ ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. నువ్వు చచ్చిపోయావు కదా అడిగాడు శశాంక్. లేదురా, నిన్ను నా చేతులతోనే శిక్షించాలి అని ఆ దేవుడు అనుకున్నట్టున్నాడు. అందుకే నన్ను బ్రతికించాడు అంది సియా. శశాంక్ సియా వైపు చూశాడు. సియా నేరుగా శశాంక్ దగ్గరికి వెళ్ళి తన చెప్పుతో వాడి మొహం మీద ఆ చెప్పు తెగిపోయే వరకు కొడుతూ ఉంది. ఆ చెప్పు తెగిపోయిన తర్వాత అప్పుడు దాన్ని పక్కన పడేసి, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా జీవితంని ఆపేస్తే అక్కడితో నేను ఆగిపోతాను అనుకున్నావా? దేవుడు నాకు ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇచ్చాడ్రా. ఈసారి నేను నాలా బ్రతికి చూపిస్తా అంటూ శశాంక్ మొహం మీద ఉమ్మేసింది సియా. అది చూసిన యశ్వంత్ పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి. సిద్, జాగ్రత్తగా ఈరోజు ఫుడ్ పెట్టు. వాడు తినలేనంత ఫుడ్ పెట్టాలి అంటూ సిద్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి తన చెల్లిని తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. సియా యశ్వంత్ని హక్ చేసుకొని, సారీ అన్నయ్య, నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేయబోయాను. ఐఎమ్ రియలీ సారీ. కానీ ఆ టైంలో నాకు మీ అందరికీ మొహం ఎలా చూపించాలో అర్థం కాలేదు.
ముఖ్యంగా అమ్మకి, నాన్నకి మీరందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేశాను అనిపించింది అంది సియా ఏడుస్తూ. సియా, ఇంకా అయిపోయింది, ఎలానో అయిపోయింది. అది మళ్ళీ తిరిగి రాదు. నువ్వు అస్సలు బాధపడకురా అంటూ చెల్లెల్ని ఓదార్చి తనని తీసుకొని రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. దారిలో చెల్లికి ఇష్టమని ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపి ఇద్దరూ కలిసి ఒక ఐస్ క్రీమ్స్ తినేసి అప్పుడు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చారు. ఇప్పుడు మా సియా గారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అంది మిథున ఆడపడుచు వైపు చూస్తూ. చాలా హ్యాపీగా ఉన్నాను వదిన అంటూ నవ్వుతూ చెప్పి, ఇదిగో ఐస్ క్రీమ్ నీకోసమే తీసుకొచ్చాం అంటూ ఐస్ క్రీమ్ మిథున చేతిలో పెట్టింది. థ్యాంక్ యూ సియా అంటూ సియా బుగ్గ మీద ముద్దు పెట్టేసి ఐస్ క్రీమ్ తినడం మొదలుపెట్టింది. చిన్న పిల్లల తన భార్య ఐస్ క్రీమ్ని ఆస్వాదిస్తూ తింటుంటే యశ్వంత్కి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. వామ్మో, ఇది నన్ను మామూలుగా టెంప్ట్ చేయట్లేదు. దేవుడా, ఎంత కష్టం వచ్చిందిరా యశ్వంత్ నీకు అనుకుంటూ భార్య వైపే చూస్తూ ఉన్నాడు యశ్వంత్. ఇక భోజనాలు అయిపోయాక అందరికీ చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మిథున ఇంకా యశ్వంత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.